మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పర్యటించారు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. బాబుతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినారు. సో ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు కలిసినారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ వెనుక అసలు కారణం ఏంటి, తెర వెనుక కేసీఆర్ ఏమైనా రాయబారం నడుపుతున్నారా అనేది తెలంగాణలో చర్చ. ఏం చెప్తారు సార్? ఒకప్పుడు టీడీపీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పార్టీయేగా. అందులో ఉన్న నాయకులు అనేక మంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనూ కూడా ఉన్నారు, రెండిట్లోనూ ఉన్నారు. పోయి కలిస్తే తప్పేముంది, కలుస్తారు. దానికి వేరే పెద్ద రీజన్ అవసరం లే. అసలు నువ్వు ఆంధ్రావాడివి, మేము తెలంగాణ అని పార్టీ పెట్టి సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీయే అచ్చం టీడీపీ వాళ్ళని తెచ్చి మంత్రి పోస్టులు ఇచ్చి ఇవాళ వాళ్ళ సమయం వచ్చేసరికి వదిలిపెట్టి కాంగ్రెస్లోకి పోయారు. రేపు టీడీపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే దాన్ని వదిలిపెట్టి మళ్ళీ సొంత గూటికి వెళ్తారు. ఇట్లా ఏంటంటే రాజకీయాలలో ఈ నీతి కట్టుబాటు నాది పార్టీ, నా పార్టీ సిద్ధాంతాలు వల్లేస్తున్నారు తప్పితే కానీ ఆ పార్టీ కట్టుబాటు ఉందే? నిన్నదాకా అసలు తెలంగాణ ఎందుకు, ఇది దేశ ద్రోహం అన్నవాడేమో టీఆర్ఎస్ పార్టీలో పోయి మంత్రి తీసేసుకుంటాడు. ఇట్లా ఏంటంటే మీకు టీడీపీ నాయకులు ఎక్కడి నుంచి పుడతారు? అందరూ కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళే ఎక్కువ భాగం. తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే టీడీపీ నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఇక మూడవ జనరేషన్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో అతి కొద్ది మంది, అందులో లీడర్లు లేకనే లేదా ఉన్న లీడర్లు పనికి రాకనే మళ్ళీ టీడీపీ నుంచే తెచ్చుకున్నాం, టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి. మరి వాళ్ళు అట్లా వచ్చి సమున్నతమైన పొజిషన్ని అనుభవించిన వాళ్ళు ఇవాళ కడియం శ్రీహరి గారు వెళ్ళిపోయాడు, కేశవరావు గారు వెళ్ళిపోయాడు, రేపు పొద్దున ఎవరు పోతారో తెలియదు. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఈ జనరల్ ప్రజలు కూడా పట్టించుకోవట్లేదండి. ప్రజలు కూడా ఏంటంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారితే, ఎందుకంటే ఈ పార్టీ కమిట్మెంట్స్ అనేది ప్రజలకి పోయింది, నాయకులకు కూడా పోయింది. అందువల్ల ఏంటంటే ఈ పార్టీ వ్యవస్థ నేనంట భారతదేశంలో ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ పార్టీ వ్యవస్థ. ఇది పోయి ఏం గెలుస్తున్నది? డబ్బు లేదా కులం, ఇవి గెలుస్తున్నాయి తప్పితే పార్టీ కట్టుబాటు కానీ పార్టీ నియమాలు కానీ నాయకులు వదిలేశారు. యథా రాజా తథా ప్రజా అని ప్రజలు కూడా వదిలేశారు. ఒకప్పుడు పార్టీల కోసం చొక్కాలు చింపుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, మర్డర్లు చేసుకునేవాళ్ళు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళు, నాది కమ్యూనిజం, నాది కాంగ్రెస్ ఇజం. ఇట్లా ఏంటంటే ఆ ఇజం అని దానికి ఒక కట్టుబాటు, దానికోసం జీవితాన్ని అంకితం చేసుకోవడం ఇట్లా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ కమర్షియల్. ఓకే, పాలిటిక్స్ రాజకీయ నాయకుల చేతుల్లో నుంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఏ పార్టీ అని కాదు. ఇవాళ నేను చెబుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రాష్ట్ర ఓనర్షిప్ నాదే. ఈ ఓనర్షిప్ పంచాయతీగా కేసీఆర్ కొన్ను ఈటల రాజేందర్ దగ్గర వచ్చింది. ఈ జెండా ఓనర్షిప్ నాదంటే నాది, మాకు కూడా ఓనర్షిప్ ఉంది. ఆయన ఈ ఓనర్షిప్, ఈ జెండా ఓనర్షిప్ అంటే ఈ రాష్ట్రం ఓనర్షిప్పే. 4-5 కాంట్రాక్టర్ తలుచుకుంటే ప్రభుత్వాన్ని అమాంతంగా ఎత్తి అవతల బారేస్తారు. ఒక 25 మందికి మినిస్టర్తో సమానమైన పోస్టులు ఉంటాయి. ఇంకో 40 మందిని 4 పంచుకొని తలా 10 మందిని తలా 25-30 కోట్లు ఇచ్చి గెలిపించుకుంటే 200 అంటే ఒక్కొక్కటి నుంచి 250-300 కోట్లు పెట్టగలిగిన వాళ్ళు 4 తయారైతే డబ్బున్న వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వాన్ని పెట్టుకోవచ్చు. ఈ స్థాయికి వచ్చింది కదా అంటే ఇది ప్రజలకి మంచిదైతే కాదు. తర్వాత మళ్ళీ మీరు పార్టీలు ఒకదాని నుంచి ఒక దాంట్లో పోతున్నారన్నా చూసారా, ఇది భయంకరమైన నేరం. ఇప్పుడు మీ పదవుల గురించి మీరు చూసుకుంటున్నారు, మీరు ప్రతిపక్షం లేకుండా మీరు పోయి మొత్తం ప్రభుత్వంలో చేరారు. ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తుంటే, నిరంకుశంగా పరిపాలన చేస్తుంటే మరి ప్రశ్నించే నాదుడేడి? మరి ప్రజల గతి ఏది? ఇవాళ మీకు అసెంబ్లీలో ఏదైనా ఒక చట్టం పాస్ చేస్తే కనీసం అది కౌన్సిల్లో దీన్ని అడ్డుకుంటారు మన వాళ్ళనే కోరిక లేకుండా, ఆశ లేకుండా ఆ కౌన్సిల్లో ఉన్న మెంబర్లు కూడా అందులోకి వెళ్ళిపోతున్నారు. అంటే గవర్నమెంటు ఈ రాష్ట్రాన్ని చెరబట్టే అవకాశం ఉంది. అపోజిషన్ లేదు, ప్రశ్నించే నాదుడు లేడు. ఒకడు వారా మిగిలితే వాడి వాయిస్కి విలువ ఉండదు. ఇది నాయకులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పదవుల కోసం, అధికారం కోసం అర్రులు రాసటం కాకుండా ఈ ప్రజల కోసం నిలబడాలి కదా. ఇవాళ ప్రభుత్వం అంటే ఏంటండి? ప్రభుత్వం అంటే
ప్రజల్లో సగమే, అసెంబ్లీలో సగమే, మిగతా సగం ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలు ఉండాలి కదా, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే. మీరు ఏ పన్నులు వేసినా లేకపోతే ఏ చట్టం తీసుకొచ్చినా ప్రతిపక్షాల వాళ్ళు కూడా దాన్ని ఆలోచించి ఆమోదన చేస్తేనే అది న్యాయంగా జరుగుతుంది. అచ్చంగా మొత్తం మీరే కూర్చుంటే కౌరవ సభలాగా మరి ప్రజల గురించి అడిగే నాదుడేడి.